అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి పెన్షన్ అనేది అందించబోతున్నారు కదండి. సో దీనికి సంబంధించి మనకి పెన్షన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో అని చెప్పి చాలామంది అడగడం అయితే జరిగిందండి. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం ఈ యొక్క పెన్షన్ సంబంధించిన నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది కదండి. అయితే ఇక్కడ మనకు వృద్ధులు వితంతులకి 4016, దివ్యాంగులకి 6016 రూపాయల చొప్పున అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుందండి. అయితే దీనికి సంబంధించి మన నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ నిధులు అనేవి వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుల్లోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. అయితే ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.